రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 27వ వచనం నుంచి 31వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. అపోజిల్ పౌల్ రిటర్న్ టు ద ఎపిస్టిల్ ఆఫ్ కొరింథీ చాప్టర్ 11 verses 27 to 31 we shall read correspondingly. మనము మార్చి చదువుకుంటాము 27 నుంచి 31 వరకు. 27 నేను చదువుతున్నాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. అందరూ చదవండి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30 చదవండి. ముప్పై ఒకటో వచ్చిన మనందరం కలిపి చదువుతాం. అయితే మనలను మనమే విమర్శించుకొని నీడల తీర్పు పొందకపోదుము. చదవబడిన లేఖన భాగాలు వర్తమానం కొరకు ప్రభు సాయం చేయలాగన ప్రభు వైపు చూస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవా మీ స్తోత్రాలు. ప్రభా ఇంతవరకు ఆరాధనలో సహాయపడుతున్నారు. తిరిగి మా మధ్యలో ఉంచబడిన మీ శరీరానికి రక్తానికి సాదృశ్యమైన బలలో మేము యోగ్యమైన విధానంలో పాల్పొంపు పొందేదాని కొరకై మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుడు అయోగ్యుడు, బలహీన, నిష్ప్రయోజకుడు ప్రభా మీరే కావలసినటువంటి మాట నా నోట ఉంచము, నా పెదవులు, నాలుక, గొంతుక ప్రభా మీరు పరిశుద్ధపరచు, పవిత్రపరచము, ఈ రక్త ప్రోక్షణ తెచ్చుకోండి, సాయం చేయండి. ప్రభా ఇంతవరకు ప్రజలు ఆరాధించలో సహాయపడుతున్నారు. అవును మా ప్రభా, మరి యెరూషలేము చుట్టూ ఎన్నో పర్వతాలు ఉన్నప్పటికీ వారికి ఎలాంటి రక్షణ, విడుదల, విమోచన, సుఖము, సంతోషము కలగలేదు. మీరే వారి జీవితాలలో ప్రవేశించిన ద్వారా నాయన మీరు వారికి దేవుడిగా, ప్రభువుగా ఉండి ముందుండి వారి యుద్ధములు మీరు చేశారు, వారిని విడిపించారు, వారిని జయ జీవితం వారికి ఇచ్చారు, రక్షణ జీవితం ఇచ్చారు, నీ బిడ్డలుగా చేసుకున్నావు. అలాగూ మామూలు కూడా ప్రభా మా చుట్టూ ఎన్నో రక్షణ కవచాలు మాకు ఉన్నప్పటికీ ప్రభా మాకెన్నో ఈ లోక భూసంబంధమైనటువంటి ఆధిక్యతలు మేము ప్రభా వాటిని చూసి మమ్మల్ని మేము సంతోషపరుచుకుంటూ మిమ్మల్ని మోసపరుస్తూ ఉన్నవారు ఉన్నాం. కనుక వాటి వలన మా జీవితాలలో ఆశీర్వాదం లేదు, రక్షణ లేదు. ప్రభా మాకుండే ఆస్తి, ఐశ్వర్యము, ఆ భోగభాగ్యాలు, ఉద్యోగాలు, హోదా ఏదున్నా అది మమ్మల్ని ఒకప్పుడు సమయానికి రక్షించలేదు ప్రభా. కానీ మీరైతే నిత్యము నిరంతరం రక్షించే దేవుడు ప్రభా. ఈ విధంగా మమ్మల్ని పెట్టగొప్పల నుంచి దూరంగా ఉన్న నన్ను మమ్మల్ని మీ సరి తీసుకొచ్చి నీ ప్రజలు ప్రధానులతో కూర్చుండబెట్టావు దేవా. మరి నీ మాకు కుటుంబముల నుంచి, బిడ్డల నుంచి వర్ధల చేస్తూ వచ్చి మరి రాకపోకల్లో ప్రభా మీరు కాపాడుతూ వచ్చారు, క్షేమాన్ని స్థిరింపజేస్తూ వచ్చారు. అలాగూ ప్రభా మరి మా ప్రాణము మాలో ఉంచుతూ వచ్చారు. అలాగూ ఐదవదిగా ప్రభా మాకు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభా కావలసి ఇస్తూ వచ్చారు. అలాగూ ఆరవదిగా ఆత్మీయమైనటువంటి రక్షణ జీవితం అనుగ్రహిస్తూ వచ్చారు. ఏడవదిగా మా ప్రభా మమ్ములను నాయన బిడ్డలుగా చేసుకొని మా కొరకు రాజుగా రాబోతున్న దేవుణ్ణి మేము ఆరాధించాలని ఇది మొదలుకొని అనుభవంలో 7 విషయాలు మా దృష్టి తీసుకొచ్చారు. అలాగే మా ప్రభా ఇది మొదలుకొని ఈ నెల మొదలుకొని ఈ 2024 సంవత్సరం మొదలుకొని నిన్ను ఆరాధించి, స్తుతించి, గణపరిచి బిడ్డలుగా చేస్తురండి ప్రభు. అలా చేయటం ద్వారా మీరు కూడా మాలో ఉండి మమ్మల్ని ఆశీర్వదించి దీవించే దేవుడు కన్నాం. అటు దరిద్రం మాకు అనుగ్రహించిన దేవునికి నేను కూడా ఏమి ఇవ్వగలను, ఏమి ఇచ్చినా మీకు రుణిస్తున్న ఒప్పుకొనొచ్చు. వీరికి నైన హృదయంతో నా యొక్క స్తుతి ఆరాధన ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి పాదములకి అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమని చెప్తాడంటే 26వ వచనం, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును జాగ్రత్త వినండి. దయచేసి జాగ్రత్త వినాలి, నిద్రపోవద్దు. కొంత రిలీఫ్ వచ్చిందిగా, మధ్యలో కొంత రెస్ట్ వచ్చింది, బ్రేక్ వచ్చింది, ఫ్రీ అయ్యారు. కాబట్టి
ప్రభు యొక్క బల్ల ఏమి సూచిస్తుంది అనంటే ఆ మాట ఏం చెప్తాడంటే ప్రభు వచ్చు వరకు. ఎప్పటి వరకు? ప్రభు ఎప్పుడు వస్తాడు? రేపేనా? మంచి రోజు చూసుకుని వస్తాడు కదా. మంచి రోజు చూసుకుని వస్తాడా రాడా? మంచి రోజు చూసుకుంటాడా చూసుకోడా? మంచి రోజు చూసుకుంటాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సంతోషం. ఎవరు ఎత్తట్లా. కాబట్టి రోజులన్నీ ఒకటే. అన్ని రోజులకి 24 గంటలే. మంచి రోజుకి 30 గంటలు లేవు. ఉన్నాయా? మంచి రోజు పెట్టుకుంటారు, ముహూర్తం పెడతారు, ఆ రోజునే తుఫాను, ఆ రోజునే రోగం, ఆ రోజునే యాక్సిడెంట్లు, ఆ పెళ్ళే పెటాకులు అవుద్ది. పెళ్ళేమవుద్ది? పెటాకులు అవుద్ది. ఏమవుతారు? విడిపోతారు. మంచి ముహూర్తం పెట్టుకున్నారు. కాబట్టి అవివేకులారా, అజ్ఞానురాలారా, ప్రభువే వెక్కిరించబడడు. కాబట్టి అన్నిటిని ఒకే రకంగా చేసిన దేవుడు. కాబట్టి మనము ప్రభువు నమ్మితే చాలు. ఆయనకు ఒక సమయం ఉంది. ప్రసంగి 3లో ఏం చెప్తాడు? సూర్యుని కింద ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయము ఆయన చిత్త ప్రకారము, ఆయన ఇష్టం చొప్పున, ఆయన అనుకున్నప్పుడు ఆయన వస్తాడు. ఇంకో మాట చెప్తాడు, ప్రభువా మీరు ఎప్పుడు వస్తారు? మీ రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏమిటని మరి మత్తయి 24లో శిష్యులు అడిగితే ఆయన అంటాడు, ఆ సూచనలు కాలాల గురించి తెలుసుకోవటం మీ పని కాదు, అది మీ డ్యూటీ కాదు. మీ డ్యూటీ ఏంటి? నేను చెప్పేది మీరు చేయటమే. మీకు కొన్ని గుర్తులు చెప్తున్నా. ఇదిగో కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, రోగాలు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, తుఫానులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, యుద్ధాల గురించి సమాచారం వింటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వేదనలకు ప్రారంభం. దేవుని రాకడ సమీపంగా ఉందని మీరు జ్ఞాపం చేసుకోండి. ఇవన్నీ జరగాలి. అటు తరువాత అంతము వచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రభు వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే ఇంకా చాలా జరగాల్సినవి ఉన్నాయి. లోకములో దేవుడి ఎరగని ప్రజలు చాలామంది ఉన్నారు. ఇంకా కొన్ని తెగల్లో, కొన్ని జాతుల్లో, కొన్ని భాషలు మాట్లాడేవారు, కొన్ని ప్రాంతాల్లో, అడవుల్లో, అట్నేమంటారు, మిట్ట అడవులా ఏమంటారు, మధ్య అడవులు, చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారడవులు అని చెప్తారు సరే. అలాంటి అడవుల్లో ఉన్నారు ప్రజలు. ఇంకా చాలా దేశాల్లో భాష లేదు, వారికి నాగరికత లేదు, వస్త్రాలు లేవు, జంతువులుగా జీవిస్తున్న వారు ఉన్నారు. ఇంకా ఎన్నో ఖండాల్లో, ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో చాలా భయంకరమైనటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు. బార్బేరియన్స్ అంటే మనుషుల్ని చంపేవాళ్లే ఉన్నారు. అలాంటి జాతి ప్రజలకు ఇంకా దేవుని యొక్క సువార్త చేరలేదు. ఇప్పుడు ఏమన్నాడు? అందరికీ అంతటా సువార్త ప్రకటించాలి, ఆ తర్వాత అంతం వచ్చును. ఇప్పుడు దేవుని రాకడ రావట్లేదంటే ఒక కారణం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని తెలీదు. యేసుక్రీస్తు వారు ఎవరంటే 10:30లో 36లో అపోస్తుల కార్యాలు 10:36లో ఏమంటాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే ఏంటి? సత్యవతక్క, ప్రభు అంటే ఏంటి? పరిపాలన చేసేవాడు. ప్రభు అంటే ఎవరంటే రాజు, రాజులకు రాజు, రారాజు, భూపతులకు రాజు, అధిపతులకు రాజు, యెరూషలేము రాజు, సియోను రాజు, దావీదు రాజు, ఇశ్రాయేలు రాజు, మన రాజు, సమీపింపరని తేజస్సులు ఉన్నటువంటి రాజు, రాబోతున్నటువంటి రాజు. ఇలాంటి రాజు మన రాజు. ఆ రాజు వస్తాడు. ఆయన వచ్చి రాజుగా వస్తాడు, పరిపాలన చేస్తాడు. అందుకని ఆయన ప్రభు అన్నారు. అందరికీ ప్రభు యేసుక్రీస్తు. చెప్పండి, అందరూ చెప్పండి, యేసుక్రీస్తు. అందరూ చెప్పాలి, యేసుక్రీస్తు. నిద్రపోయేవాళ్ళు చెప్పండి, యేసుక్రీస్తు. అది కొంతమంది నిద్రపోతున్నారు. నిద్రపోయేవాళ్ళు చెప్పమంటే చెప్పారంటే దాని అర్థం ఏంటి? నిద్రపోతున్నారనేగా. కాబట్టి నిద్రపోవద్దు. యేసుక్రీస్తు
అందరికీ ప్రభువు. ప్రభు అంటే ఏమని చెప్పాను? పరిపాలన చేస్తాడు, రాజు. ఆయన రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనమందరం న్యాయపీఠం మీద కూర్చుంటాం. ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తాం. మీకు ఒక మాట చెప్తాను చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మొదట వచ్చాడు. జాగ్రత్త వినండి. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. జాగ్రత్త. పాపులను రక్షించడం క్రీస్తు చేసి ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. 1 తిమోతి 1:15. తర్వాత లోక 1:19-10 ఏమంటాడు? నశించిన దానిని వెతికి రక్షించడకు. యోహాను 1:29 ఏం చెప్తాడు? ఇదిగో లోకపాములను మోసుకొని పోవు దేవుని కొరిపి. తర్వాత 3:16 యోహానులు ఏమంటాడు? నశించిన దానిని, అదేనా 3:16 ఏముంది యోహాను? దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి. అంటే ఈ వాక్యాలన్నీ అర్థాలు ఏంటంటే, మనమందరం నశించడం ఆయనకి ఇష్టం లేక మనల్ని రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? ఎలా వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు, రక్షించేశాడు. ఎలా రక్షించాడు? తన ప్రాణమును పెట్టి, తన రక్తమును కార్చి మనలను విడిపించాడు. పాపములు, బంధకములతో, అపరాధములతో, పాపములతో దూరస్థులమై దేవుడు లేని వారుగా ఉన్న మనలను ఆయన తన ప్రాణం ఇచ్చి రక్షించాడు. రక్షకుడు అయిపోయింది. ఆయన డ్యూటీ అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఇప్పుడు మన పని ఏంటి? ఇప్పుడు ఆయన వచ్చాడండి. జాగ్రత్తగానండి. ఆయన వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. ఆయన డ్యూటీ ఆయన చేసి వెళ్ళాడు. మన డ్యూటీ ఏంటి? వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త మరి ప్రకటించారా? ఈ ఊళ్ళో అందరూ రక్షించబడ్డారా? అందరూ, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు, అన్ని రకాల ప్రజలు మందడం గ్రామంలో ఉన్న వాళ్ళు రక్షించబడ్డారా? రక్షించబడలా. దేవుని వాక్యం ఇంకా కంప్లీట్ కాలా, ఆ ప్రవచనం నెరవేరలా. మరి దేవుని రాకడ ఎలా వస్తుంది? మన డ్యూటీ మనం చేయం, మన బాధ్యతలు మనం చేయం. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలి, లేదా అందరికీ యేసుక్రీస్తు వారు దేవుడు అని తెలియాలి. ఎందుకు తెలియాలి? ఎందుకు తెలియాలి చెప్పండి? ఎందుకు తెలియాలంటే ఆయన సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టాడు. ఒరే నాయనా, ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అక్క, ఓ అమ్మ, నీ కోసం ఒక ఆయన వచ్చాడమ్మా. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి మానవుడిగా శరీరం ధరించుకుని వచ్చి నీ పాపం నుంచి విడిపించడానికి దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి నీ ప్రాణం కాపాడాడు, నీ ప్రాణాన్ని రక్షించాడు, నిన్ను విమోచించాడు. నిత్య నరకాగ్ని గుండంలోకి పోకుండా, పాతాళం దిగిపోకుండా నిన్ను ఆయన కాపాడాడమ్మా. ఆయన దేవుడని నువ్వు తెలుసుకోలేకపోయావు. తెలుసుకో అని మనం చెప్తే వాళ్ళు వినలేదనుకో, మన మీద నేరము, మన మీద భారము, మన మీద ఏ పాపము ఉండదు. మన డ్యూటీ మనం అయిపోయినట్టే. మనం ఆ పని చేయట్లా. ఆయన రక్షకుడు, రక్షణ పని చేసి వెళ్ళాడు. శిష్యులుగా, స్నేహితులుగా, బిడ్డలుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, దేవుని పిల్లలుగా మన పని మనం చేయాలి. మనం చేయట్లా. ఇప్పుడు మూడో డ్యూటీ ఏంటయ్యా? మూడో పని అంటే ఆయన వస్తాడు. ఆయన ఎలా వస్తాడు? మేఘారుడై పెండ్లి కుమారుడికి వస్తాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం పోతాం. ఆయన మన దగ్గరికి వచ్చాడు, శరీరం ధరించుకొని వచ్చాడు. ఎలా, ఎందుకు వచ్చాడంటే రక్షకుడిగా వచ్చాడు, రక్షించాడు. ఆయన పని అయిపోయింది. మనం ఆ పని చేయాలి, సర్వలోకాన్ని సువార్త ప్రకటించాలి. ఇప్పుడు మనం చేయట్లా. తర్వాత మనం ఏం చేస్తామంటే 2వ కొరింథీ 5:17 అనుకుంటా ఉంటుంది అక్కడ, ఆ క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అని అంటున్నాడు. క్రీస్తు ఎక్కడ కూర్చుంటాడంట అంటే సింహాసనం మీద కూర్చున్నప్పుడు లోకమంతా ఆయన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆయన ఏంటంటే రక్షకుడు కాదు, ఆయన ఎవరంటే ప్రభువు. ఎవరైనా ప్రభు అంటే ఏంటి? ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త గమనించండి. ఆయన మన దగ్గరికి వస్తే రక్షకుడు, మనము ఆయన దగ్గరికి వెళితే ప్రభు. అందరూ ఆయన దగ్గరికి పోతాం. అప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, తీర్పు తీరుస్తాడు. అందుకే యోహాను 3:17 ఏం చెప్తాడు? తన కుమారుని లోకమునకు రక్షించడానికే పంపించాడు, కానీ తీర్పు తీర్చడకు పంపించాడు. ఆయన తీర్పు తీర్చలా. ఆయన ఇప్పుడు తీర్పరు కాదు, ఆయన రక్షకుడు, రక్షకుడుగా వచ్చి రక్షించాడు. మనందరూ తెలుసు కదా,
యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చేయమంటారు. అయా ఏం పాపం చేస్తూ పట్టబడింది, మోషే ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపమన్నాడు, మరి నువ్వైతే ఏం చెప్తావు అని అడిగారు. ఆ కాలంలో జాగ్రత్తనండి, ఆ కాలంలో యేసుప్రభు వారి కాలంలో రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇశ్రాయేలీల్ని, యూదుల్ని, యెరూషలేముని ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఎవరు అధికారం కింద ఉన్నారంటే రోమా వారి అధికారం కింద ఉన్నారు. జాగ్రత్త గమనించండి. రోమా చట్టాలు వేరు, రోమా ప్రభుత్వ విధానం వేరు. ఒక వ్యక్తిని ఎవరైనా రాళ్లతో కొట్టి చంపితే చచ్చిన వాడి శవాన్ని బతికున్నవాడి కడతారు. తెలుసా? చచ్చిన వాడిని ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరినో రాళ్లతో కొట్టి చంపా, తీసుకెళ్తారు చట్టసభలకు, కోర్టుకు తీసుకెళ్తాయా ఫలానా విల్లింగ్ కేర్ అనేటువంటి వ్యక్తి ఒకరిని పట్టుకుని చంపేసాడు రాళ్లతో కొట్టి అని అన్నారు. నా మీద నేరం రుజువైంది. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? నాకు ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా? ఆ శవాన్ని నా వీపు మీద వేసి కడతారు. జాగ్రత్త వినండి, నా వీపు మీద వేసి కడతారు. నేను వాడిని మోసుకుంటా తిరగాల్సిందే, ఉప్పదీయకూడదు, వదిలించుకోకూడదు. వాడు తిరుగుతూ ఉంటాను, నేను ఎండగెండుతూ ఉంటాడు, శవం కుళ్ళిపోతూ ఉంటుంది, ఆ వాసన నేను భరించాలి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులకి ఆ శవం బాగా కుళ్ళిపోతే వాడితో పాటు నేను కూడా తెస్తాను. అది రోమా ప్రభుత్వం యొక్క చట్టం. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలివితేటలుగా, ఈయన కనుక రాళ్లతో కొట్టమంటే ఈయన్ని రోమా ప్రభుత్వానికి అప్పగించవచ్చు. అప్పుడు రోమా వారు ఈ చచ్చిపోయిన ఆ అమ్మాయి శవాన్ని ఈయనకి కడతారు, ఈయన మోసుకుంటూ తిరుగుతూ ఉంటాడు, ఈయన కూడా తెస్తాడు. ఇరికాటంలో పెట్టాలని ఆయన ఆ విధంగా అన్నారు. రెండోది ఏంటి? ఒకవేళ మోషే ధర్మశాస్త్రం ప్రకారం కాకుండా ఈయన వేరే తీర్పు తీరిస్తే నువ్వు యూదుడు కాదు, నువ్వు పరలోకం నుంచి వచ్చినవాడు కాదు, నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరావు, ధర్మశాస్త్ర ప్రకారం చేయట్లేదు కదా, ధర్మశాస్త్రం చెప్పింది చేయనీయకుండా చేసావని చెప్పి ఇటువైపు అటువైపు 2 వైపులా ఆయన ఇరకాటంలో పెట్టాలని చెప్పి ఆమెను ఒక్కదాన్నే తీసుకొచ్చారు. వాస్తవంగా పాపంలో 2 ఉంటారు కదా, మగవాడిని తీసుకురాలా. బహుశా ఊరోడు అయ్యి ఉండొచ్చు, వాళ్ళ సంఘస్థుడు అయ్యి ఉండొచ్చు, వాళ్ళ స్నేహితుడు అయ్యి ఉండొచ్చు, వాళ్ళ సహపాఠి వాడు అయ్యి ఉండొచ్చు, ఎవడైనా కావచ్చు. అందువల్ల వాడిని తీసుకురాలా, అమ్మాయిని ఒక్కదానే తీసుకొచ్చారు. ఆయన గుచ్చి ప్రశ్నిస్తున్నారు, ఏ బోధకుడా చెప్పు, బోధకుడా చెప్పు, బోధకుడు చెప్పు. ఆయన అన్నాడు, సరే ఆయన సృష్టికర్త, వీళ్ళే ఇన్ని రకాల ఆలోచన చేస్తే మరి ఆయన సర్లేనాయా మీ బాధ ఎందుకని పాపం లేనివాడు రాయండి అన్నాడు. పాపం లేనివాడు మొదట రాయండి అన్నాడు. ఏం జరిగింది? తీర్పు తీర్చలా, చెప్పాడు, ఎవరు రాయలేదు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ చివర 8వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఉంటుంది యోహాను సువార్తలో. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా వారెక్కడంటే లేరు ప్రభువా, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే నేనును నీకు శిక్ష విధించను, సమాధానం గల ఆయన పొమ్ము, మరి ఎన్నడూ పాపము. ఇప్పుడు ఆయన తీర్పు తీర్చొచ్చు, ఆయన రాయొచ్చు, ఆయన కొట్టవచ్చు, కానీ ఆయన ఎవరక్కడ? తీర్పరి కాదు. ఎవరైనా రక్షకుడు, రక్షించాడు నశించిపోయినటువంటి వారిని, లోకాన్ని, పాపంతో నిండిపడినటువంటి ఈ జీవితంలో ఉన్నటువంటి ఈ మానవ జాతి అంతటిని రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. అందుకని ఆయన భూమి మీదకి వస్తే మానవులకు రక్షణ, మనం ఆయన దగ్గరికి పోతే ఆయన జడ్జి, తీర్పరి, ఆయన ప్రధాన తీర్పరి, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అన్నమాట. ఆయన ముందు మనం చేతులకు నిలబడాలి. కాబట్టి ఇంకా మనకి చాలా అవకాశం ఉంది. ప్రభు రాకడ ఇంకా రాలా. ఒకవేళ ఆయన రాకడ వస్తే మనందరూ వెళ్ళిపోతాం. మరి మేకల్ని గొర్రెలు వేరు చేసినట్టుగా కుడివైపు ఉన్నటువంటి వారిని, ఎడవైపు ఉన్న వారిని ఆయన కూర్చుని తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఆయన ప్రభు, అందరికైనా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఆ ప్రభు రాబోతున్నాడు. అందుకనే ఆ ప్రభు యొక్క శరీరము, ఆ ప్రభు యొక్క రక్తాన్ని తీసుకునేటువంటి వారు ఏం సూచిస్తున్నారు, ఏమి తెలియజేస్తున్నారు సార్వత్రిక సంఘానికి అంటే ఆయన మరణమును ప్రచురించు. ఎప్పటి వరకు మనం తీసుకోవాలి ప్రభు వల్ల? మనము చనిపోయే వరకు, లేదా ఆయన వచ్చే వరకు. ఏం చేస్తున్నాం అంటే, ఏంటిది, ఏంటి శరీరం, ఏంటి రక్తం, ఏంటి రొట్టె, ఏమిటి రసం అంటే మనం ఏం చెప్పాలంటే ఇది ప్రభు యొక్క మరణమును గూర్చినటువంటి దానిని మేము ప్రచురం చేస్తున్నాం, మేము తెలియజేస్తున్నాం, మేము ఆచరిస్తున్నాం. సాక్షార్థంగా మానవులకి లేక విశ్వాసులకు, సంఘానికి మనము తెలియజేయాలి. కాబట్టి ఈ ప్రభు బల తీసుకోవడం అనేటువంటిది
మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆచారంగా, ఒక అలవాటుగా మనం తీసుకుంటూ మనం మోసపుచ్చుకుంటున్నాం. అందుకని అక్కడ 7 మాటలు ఉన్నాయి. చూడండి, ఒక మాట ఏం చెప్తాడంటే, ఒకటి అయోగ్యముగా, చెప్పండి, ఒకటి అయోగ్యంగా. రెండోది అపరాధియగును, అపరాధ భావంతో తీసుకుంటున్నాం. మూడోది శిక్షావిధి కలుగుటకు తీసుకుంటున్నాం. 4 బలహీనులుగా తీసుకుంటున్నాం. 5 రోగులైపోతున్నాం. 6 చాలామంది నిద్రిస్తున్నారు. 7వది మనం విమర్శించుకోవట్లా. ఆ 27వ వచనం నుంచి 30వ వచనం వరకు 7 రకాల నష్టాలు ఉన్నాయి అక్కడ. మనం ఎప్పుడన్నా ఆలోచించామా ఇన్ని నష్టాలు మనకు ఉన్నాయని? తెలియదు మనకి. ప్రభు వల్ల తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. తీసుకోకపోతే ఎట్లా అనేటువంటి భయం. అందుకని మనకు తెలుసు కదా, నేను వచ్చు పర్యంతరము నా శరీరము తిని నా రక్తం త్రాగు వారిని అంచె తినమనా ఒకవేళ తీసుకోకపోతే లేపడేమో, ఒకవేళ తీసుకోకపోతే అంచె తినాన లేపడేమో, మనం మట్టిలోనే ఉంటామేమో అనే భయం. ఇలాంటి అనుభవాలు కూడా మనము ప్రభు వల్ల తీసుకుంటున్నాం. కానీ అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవడు అయోగ్యముగా. కాబట్టి అయోగ్యంగా తీసుకుంటే నీకు రావలసిన ఆశీర్వాదము, దీవెనకు బదులు శాపం వస్తుంది. 7 రకాల శాపాలు అందులో ఉన్నాయి. మరి బల్ల తీసుకోవటం ఎందుకు? 7 రకాల శాపాలు, నష్టాలు, తీర్పులు ఉన్నప్పుడు మనం బల్ల ఎందుకు తీసుకోవటం? బల్ల ఎలా తీసుకోవాలి? ఆ ఒక మాట చూడండి, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనం ఏం చేయాలి చెప్పండి? మనం బల్ల తీసుకునే వాళ్ళందరూ ఏం చేయాలి? నన్ను నేను పరీక్షించుకోవాలి, నిన్ను నీవు పరీక్షించుకోవాలి, ఎవరికి వారే పరీక్షించుకోవాలి. అక్క పిల్ల సంగతి నీకెందుకు ఇటు తిరుగు. కాబట్టి ప్రభు వల్ల ఏం సూచిస్తుందంటే పరీక్ష. ప్రభు వల్ల ఏం చేస్తుంది? పరీక్ష. మనకు పరీక్ష. ఒక పిల్లవాడు చదువుకుని ఇంకో క్లాసులోకి వెళ్ళాలంటే ఏం రాయాలి? పరీక్ష రాయాలి. ఇఫ్ యూ వాంట్ టు పాస్ హీ షుడ్ రైట్ ద ఎగ్జామినేషన్. టెస్ట్ రాయాలి. ఇఫ్ యూ క్వాలిఫై హీ విల్ బి ప్రమోట్ టు ద అదర్ క్లాస్. ఒకవేళ పాస్ కాలేదనుకో, ఇఫ్ యూ ఫెయిల్డ్ హీ రిట్రైన్డ్ ద సేమ్ క్లాస్. అక్కడే ఉంచుతారా అండి, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయరు. తప్పితే కూడా 10th క్లాస్ తప్పితే కూడా ఇంటర్మీడియట్ చేర్చుకుంటారా? 10th క్లాస్ తప్పితే ఇంటర్ చేర్చుకుంటారా? ఇంటర్లో తప్పితే డిగ్రీలో చేర్చుకుంటారా? డిగ్రీ కూడా తప్పితే మంచి ఆఫీసర్ ఉద్యోగం ఇస్తారా? ఎవరు? అలాగే మనం కూడా మనం పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి అంటే, మీకు ఒక ప్యాడ్, పెన్ను, వైట్ పేపర్ ఇచ్చి దూరం కూర్చోబెట్టి పరీక్ష ఏమీ రాపించడం. మన హృదయంతోనే మనము పరీక్షించుకోవాలి. మనము ఎలా పరీక్షించుకోవాలంటే, హృదయాన్ని, వాక్యాన్ని దగ్గర పెట్టుకొని లేఖనాల ప్రకారంగా, వాక్యానుసారంగా మన బ్రతుకు, మన జీవితం, మన హృదయం, మన క్రియలు ఉన్నాయా లేవా? లేకపోతే ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. వాక్యంతో సరి చేసుకో. అవును ప్రభువా, నా దగ్గర ఆ క్రియలు లేవు. అవును ప్రభువా, నా దగ్గర సాక్ష్యం లేదు. అవును ప్రభువా, నాకు అలాంటి జీవితం లేదు. అవును ప్రభువా, నేను అలాంటి దానిని కాదు, అలాంటి వాడిని కాను. నాలో లోపాలు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. అవును ప్రభువా, ఒప్పుకో. మనలో ఉన్నటువంటి ఆ బలహీనత ఏంటంటే ఒప్పుకుంటాం కానీ రెండో చెయ్యం. ఏం చెయ్యం? విడిచిపెట్టు. వచ్చి చిక్కది. ఒప్పుకుంటాం, కన్నీరు గార్చి ఒప్పుకుంటాం, తర్వాత విడిచిపెట్టలేం. అదే పాపంలో మరలా కొనసాగుతాం. అవే అబద్ధాలు, అవే చూపులు, అవే క్రియలు, అవే తలంపులు, అదే బ్రతుకు, అదే. మరి నువ్వు విడిచిపెట్టకపోతే ఒప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది? ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడా, లేదా ఒప్పుకొని కంటిన్యూ చేయమన్నాడా? పర్లేదులే, ఒప్పుకొని ఈ సంవత్సరం కంటిన్యూ చేయండి, నెక్స్ట్ ఇది చూసుకుందాం అన్నాడా? అట్లా ఎవరైనా చెప్తారా? ఏ బైబిల్లో ఉందా? లేదు. కాబట్టి ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మనం ఉమ్ము ఊసాం. ఏం చేసాం? ఉమ్ము ఊసాం, లేదా పడిసం చీదాం. మళ్ళా దానికి కావాలని తీసుకుంటామా? చిచ్చియే మరి.
పాపం కూడా అలాంటిదే దేవుని దృష్టిలో. పాపం కూడా దేవుని దృష్టిలో లాంటిదే. నువ్వు పరిశుద్ధుడివి, అది దేవుని శరీరం, దేవుని రక్తం, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కల్మషమైనది. అందులో డాగు, మచ్చ, మడత, కుళ్ళంకమైనది ఏమీ లేదు. అలాంటి శరీరం తీసుకుంటూ నువ్వు నీ పాపంలో కొనసాగితే మరి నిన్ను కూడా చిచ్చి అంటాడు దేవుడు, ఆ పాపంలో కొనసాగితే. అందుకని ఒప్పుకొని విడిచిపెట్టాయి. కొద్దిగా ఇంకెన్ని సంవత్సరాలు ఆ పాపంలో ఉంటావు? ఇంకెంతకాలం ఆ స్థితి నీకు? ఎంతకాలం ఆ బంధకాలతో ఉంటావు? కాబట్టి 2024 అనేటువంటి ఒక నూతన సంవత్సరాన్ని ఒక దయా కిరీటముగా దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి గత సంవత్సరం అయిపోయింది, అది అయిపోయింది. గతం గత హాహా అంటారు, అయిపోయింది, తీసేయి, ఆ చాప్టర్ తీసేయి. ఇప్పుడు కొత్తగా ఇచ్చాడు కదా, నూతన సంవత్సరం ఇచ్చాడు కదా, మొదటి ప్రభుత్వం ఇచ్చాడు కదా. ఒక్కసారి హృదయపూర్వకంగా ప్రభువా నిజమే, నేను చాలా సంవత్సరాలు చెప్పుకుంటున్నాను కానీ విడిచిపెట్టలేకపోతున్నాను, అది నా బలహీనత, విడిచిపెట్టగలుగుటకు నన్ను బలపరచు. ఇది నీ శరీరం, చాలా గొప్ప శరీరం, పవిత్రమైంది, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ప్రభు శరీరం. నా కొరకు నన్ను రక్షించడం కోసం, నన్ను విడిపించడం కోసం నువ్వు కార్చిన రక్తం అది. ప్రియులారా, రక్తం అంటే ప్రాణం. రక్తం అంటే ఏంటి? ప్రాణం. అందుకే లేవీకాండలో చెప్తాడు, నీవు దాన్ని తిన్నప్పుడు దానిని చంపి దాని రక్తం భూమిలో ఒలికించి నువ్వు దాన్ని తినాలి. అంటే రక్తం యొక్క విలువ ఏమిటంటే రక్తము ప్రాణం. ఆ ప్రాణాన్ని నీ కొరకు దారబోసాడు. నీళ్లను దారబోసినట్లుగా ఆ రక్తాన్ని నీ కొరకు ఆయన దారపోశాడు. అంటే ఆ రక్తంలో ఏముంది? ఆయన ప్రాణం ఉంది. ఆ రక్తాన్ని నీ కొరకు నా కొరకు పానార్పణముగా పోయబడినటువంటి దేవుని రక్తం అది. నువ్వేదో రసం కలిపారులే, ఏదో గ్లాసులో ఇచ్చారు, నేను తీసుకుంటున్నాను అనుకుని తీసుకుంటున్నావు. కానీ నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ కొరకు నా కొరకు విరవబడిన, కార్చబడిన శరీరము రక్తం. ఆయన శరీర సంబంధి కాదు, మనలాంటి శరీరం కలిగిన వాడు కాదు. ఆయన ఆత్మ సంబంధి. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో ఆరాధి. ఆయన దేవుడు ఆత్మ. అంటే ఈ యొక్క మనలాంటి శరీరము, మనలాంటి ఈ ప్రాణము, మనలాంటి రక్తం ఆయనకి లేవు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఎక్కడో అత్యంత సమి దూరముగా ఉన్నటువంటి ఆకాశ మహాకాశముల మీద, అత్యున్నత సింహాసనం మీద ఆ ఉండేటువంటి ఆ దేవుడు మనల్ని ప్రేమించి, ఆయన ఏదో ఒక అద్భుత కార్యము ద్వారా మనల్ని రక్షించాల, ఏదో మహత్కార్యం చేసి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవాలా, అలా ఆయన ఆ తలంపు లేదు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, నేను కూడా వారిలోకి వెళ్ళి, వారితో ఉండి, వారితో కలిసి, వారిని ప్రేమించి, నా ప్రేమను వారికి రుజువుపరిచి, వారి కొరకు నేను శరీరాన్ని ధరించుకొని, వారి కొరకు ప్రాణం తీసుకొని, వారి కొరకు రక్తం కలిగి, నేను శరీరం ధరించుకొని భూమి మీదకి వెళ్ళాలా, నేను వారితో సంచరించాలా. నా ప్రజల వాళ్ళు, నేను ఆయన నా పోలికల వాళ్ళని చేసుకున్నాను. నా పోలిక, నా స్వరూపం, నా సొగసు, నా ఆత్మ, నా ప్రాణం, నా దేహం సమస్తం నాకున్నాయని వారికి ఇచ్చాను. కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి పోవాలని ఈ పాప శరీరాన్ని ధరించుకొని మన దగ్గరికి వచ్చిన దేవుడు ఆయన. అలాంటి శరీరిగా మనకొచ్చి, ఆ శరీరము ఆయన స్వకార్యం కోసం, ఆయన సొంతాని కోసం, ఆయన స్వలాభం కోసం, ఆయన స్వార్థం కోసం ఆ శరీరాన్ని, ఆ ప్రాణాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. బైబిల్ మొత్తంలో యేసుక్రీస్తు ప్రభువారు తన సొంతానికి తన శరీరం ఉపయోగించుకోవాలి. ఆయన ఆకలి కంటే చెట్టు దగ్గరికి పోయాడు, కానీ చెట్టు దగ్గరికి పోయి చెట్టు పండిమ్మంటే ఆ పండే చెట్టే వంగి కొమ్మ ఆయన నోటికాడి కాయ తీసుకురాదా? ఆయన నీళ్లు కావాలంటే జీవజలములు ఊరును కాకంటే ఊరితే ఆయన నోట్లోకి నీళ్లు రావా? ఆయన నిద్రపోవాలనుకుంటే ఎక్కడ మంచి అంశతులుగా తలపంపోయి ఆయన పవలించలేడా? ఆయన సొంతానికి ఆయన ఏం చేసుకోవాలా? ఆయన ఓడ అమరమును పడుకున్నాడు, ఒక చెక్క మీద, కొండల్లో పడుకున్నాడు, అడవుల్లో పడుకున్నాడు, ఆకలి లేకుండా తిరిగాడు, నీళ్లు లేకుండా దప్పికి తీసుకుని తిరుగుతూ వచ్చాడు. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఆయన సొంతానికి ఆ శరీరాన్ని కానీ ఆ దైవత్వాన్ని కానీ ఆయన ఏమాత్రం ఉపయోగించుకోలేదు. ఒక సామాన్య మానవుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ఏం చేయలేడు, చచ్చిన వారు బ్రతికించాడు, అన్ని రకాల రోగగ్రస్తుల్ని ఆయన బాగు చేస్తూ వచ్చాడు. కానీ ఆయనకై ఆయన శక్తిని ఉపయోగించుకోవాలి. అలాంటి పవిత్రుడైనటువంటి దేవుడు, అలాంటి పవిత్రమైన దేహం, ఆ దేహం నీ కొరకు నా కొరకు నాగడి చాలతో దున్నబడింది, గాయపరచబడింది,
రక్తం ఏరులై దారులై ప్రవహిస్తూ వచ్చింది. ఆ శరీరం నీ కొరకు ఇప్పుడు రొట్టె రూపంలో నీ మీద ఉంది. ఆ రక్తమంతా కూడా పోయబడ్డాడు, నీ కొరకు కార్చినాడు. ఆ రక్తం రూపానికి సాదృశ్యంగా రసమిస్తున్నాడు. నువ్వేదో ఆషామాషిగా, అలవాటుగా, ఆచారంగా, క్రమం అనుకుంటూ దయచేసి మోసపోవద్దు ప్రియులారా. యోచించుకో, పరీక్షించుకో, పరిశీలించుకో. ఇది ప్రభు శరీరం. నేను యోగ్యుడను కాదు, నేను యోగ్యురాలను కాదు. ప్రభువా, నాకు ఆ స్థితి లేదు. ఒకటి చెప్తున్నాను, మనం ఎంత రక్షించబడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పవిత్రమైన పరిశుద్ధులమైన మనలో ఉన్నటువంటి పాప స్వభావము పోనే పోదు. కాబట్టి ఏం చేయాలి? దినదినము నిత్యము ఆయన స్తుతించుతూ ఉండాలి. నీ పెదవుల గుండా కాని మాటలు రానియొద్దు. నీ కళ్ళతో నిబంధన చేసుకో, చూడకూడదు చూడొద్దు. నీ హృదయంతో నిబంధన చేసుకో, అనవసరమైన ఆలోచన రానియకోకుండా. నీ కాళ్ళతో నిబంధన చేసుకో, అనవసరమైన స్థలాలకు వెళ్లకుండా. నీ చేతులతో నిబంధన చేసుకో, అనవసరమైన పట్టుకోకుండా. నీ కళ్ళు, నీ కాళ్ళు, నీ చేతులు, నీ నోరు, నీ చెవులు, నీ హృదయం నిబంధన చేసుకో. అనవసరమైన వినొద్దు, అనవసరమైన చూడొద్దు, అనవసరమైన వాటితో మాట్లాడొద్దు. ఎందుకు నీవు అపిత్రులు అవుతావు? దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. ప్రభు శరీరమును ప్రతివారం తీసుకుంటున్నావు. ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత అనవసరమైన విషయాలు నీకు? టీవీ నీకెందుకు? సీరియల్ నీకెందుకు? లోక స్నేహాలు ఎందుకు? లోకస్తులతో గొడవలు ఎందుకు? పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రత్యేకంగా ఉండు. నిన్ను చూసి కొంతమంది మారేటట్లుగా సాక్షాత్మ జీవితం కలిగి ఉండు. ఈమె దేవుని బిడ్డరా, ఇతను దేవుని బిడ్డలు, ఇలా ఉంటారా క్రైస్తవులు అని నీ గురించి చెప్పుకుని నీ ప్రకారంగా వాళ్ళు జీవించే సాక్ష్య జీవితం నువ్వు కలిగి ఉండాలి. కానీ 4 గోడల మధ్య మందిరంలో నీ నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు చూడట్లేదులే అనుకుని నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే ఆయన కంటికి మరుగైనది ఏది? ఫిబ్రిలో చెప్తాడు అన్నమాట. ఆయన కంటికి ఆయన సృష్టించిన సృష్టి ఏది కూడా ఆయన మరుగైనది ఉండను. కాబట్టి దేవుడు చూస్తున్నాడనే భయం మనలో ఉంటే ఎక్కడున్నా కానీ, పొలంలో ఉన్నా, ఉద్యోగులు ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, పనిలో ఉన్నా నువ్వు భయపడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటావు. ప్రభువా, నేను ఆ పాపం చేయకుండా, లేకపోతే నేను ఆ మాట మాట్లాడకుండా, నేను ఆలోచన చేయకుండా, నేను అక్కడికి వెళ్ళకోకుండా నేను నిబంధన చేసుకుంటున్నాను. వాక్యం నాతో మాట్లాడుతున్నప్పుడు నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి ఒక తీర్మానం చేసుకొని ప్రభు వల్ల సమీపించాలి. తీర్మానం లేకోకుండా ఆచారంగా అలవాటు తీసుకుంటే ప్రియులారా 7 రకాలైనటువంటి శాపము లేక ఉగ్రత అక్కడ వ్రాయబడింది. ఎందుకు బలహీనం కావాలి? ఎందుకు నిద్రించాలి? ఎందుకు గృహగ్రస్తులు కావాలి? ఎందుకు ఆయన తీర్పు మనం పొందాలి? ప్రభు బల తీసుకుంటూ ప్రభు ద్వారా దీవించబడవలసిన మనము ఆయన శాపాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలి? కాబట్టి అయిపోయింది, ఇది అయిపోయింది. 2023 సంవత్సరంలో చేసేవి అయిపోయింది. కానీ 2024 సంవత్సరం ఒక నూతన సంవత్సరాన్ని నీ జీవితంలో మరలా దేవుడు ఇచ్చాడు. దయా కిరీటమును ధరింపజేశాడు. ఒకవేళ మనం చనిపోతే దేవుడు మనకేం తీర్పు తీర్చేవాడు తెలియదు, కానీ ఇంకా సజీవులుగా ఉంచాడు. కాబట్టి ఇవ్వబడిన ఆయుష్, ఇవ్వబడిన ఆరోగ్యము, ఇవ్వబడిన జీవితము ప్రభు మహిమ కొరకు మనం జీవించటానికి ప్రభు బల దగ్గర తీర్మానము చేసుకోవాలి. తీర్మానముతో పరీక్షించుకొని, పరిశీలించుకొని విడిచిపెడతాను ప్రభువా, ఇక నేను చేయనీక నా జీవితంలో ఈ సంవత్సరంలో ఇక నేను చేయను, ఆ పాపం చేయను, ఆ మాటలు మాట్లాడను, ఆ దొంగతనం చేయను, అబద్ధం ఆడను, బూతులు తిట్టను, టీవీ చూడను, సీరియల్ చూడను, గొడవలు పడను. నా ప్రేమ, నీ ప్రేమ నేను రుజువుపరుస్తాను. నువ్వు ప్రేమ, ఆ ప్రేమను బట్టి నాకు ప్రాణం పెట్టావు, ఆ ప్రేమను బట్టి నీ రక్తం కార్చావు ప్రభువా. కాబట్టి నేను కూడా కొంత ప్రేమ చూపించడానికి నన్ను బలపరచు అనేటువంటి తీర్మానం ఉంటే మనం ప్రభు వలలో చేయవేయచ్చు. తీర్మానం లేకుండా యథాప్రకారంగా ప్రతి సంవత్సరం ప్రతి వారం తీసుకున్నట్టుగా తీసుకొని దయచేసి మీరు నష్టపోవద్దని సహోదరుడిగా మీకు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. కాబట్టి కొన్ని విషయాలు త్వరగా చూసుకుని ప్రభు బలను మనము సమీపిద్దాం. మనం యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదు 122వ కీర్తన 6వ వచనం. మనము ఆరాధన వర్తమానం కొరకు జనవరి మాసానికి ఇచ్చిన మన క్యాలెండర్ మీద ఉన్న వాగ్దానాన్ని మనం చూస్తూ వచ్చాం. ఏం చూస్తూ వచ్చాము? యెరూషలేము చుట్టూ
పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండునన్నటువంటి జనవరి నెల ప్రామిస్ మనం చూసాం, వాగ్దానం. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మాసాలకు క్యాలెండర్ పై భాగంలో ఇవ్వబడినటువంటి ఆ మాట ఏంటి? ఆ మాట చెప్పండి, నాతో కూడా చెప్పండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కాబట్టి మనము వర్ధిల్లాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే, మనం దీవించబడాలి అంటే, భౌతికంగా ఆధ్యాత్మికంగా దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనం చేయాల్సిన కార్యం ఏంటంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. చెప్పండి, నిజంగా చెప్పండి, ఎంతమంది రోజు యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. రోజు యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నవారు చాలా సంతోషం, అందరికీ వందనాలు. ఇంకా అందరూ చేయండి, చేయని వారు కూడా చేయాలి. ప్రతిరోజు యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి. చేస్తే ఏమంటున్నాడు అక్కడ? వర్ధిల్లుతారంట. వర్ధిల్లుట అంటే ఆశీర్వదించబడటం. కాబట్టి ఎవరు వర్ధిల్లుతారు అని అంటే కొన్ని విషయాలు మనం చూస్తాం. చూడండి, కీర్తన 92:13 త్వరగా. కీర్తన 92:13 అన్న. యెహోవా మందిరములో నాటబడిన వారై ఎక్కడ వర్ధిల్లుతారంట? ఎక్కడ నాటబడాలి? ఎక్కడ నాటబడిన వారు? యెహోవా మందిరములో. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో. అంటే ఇప్పుడు ఆశీర్వదించబడాలి అంటే మొదట మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే మనము దేవుని మందిరంలో నాటబడిన వారిగా ఉండాలి. నాటబడటం అంటే ఏంటి? ఒక మొక్కను తెచ్చాం, ఒక కుండీలో పెట్టాం, దాన్ని నాటడం అంటారు. అంతేనా? అంతేనా? చెప్పండి, అర్థమవుతుందా? అంతేనా కాదా? వేరే అర్థం ఉంటే చెప్పండి. ఒక చిన్న మొక్క తెచ్చాను రా, చిన్న మొక్క తెచ్చి ఒక కుండీలో పెట్టా, మట్టి పోసి మొక్క పెట్టి నీళ్లు పోసా, దాన్ని ఏమంటాం? నాటడమే. ఇప్పుడు నాటిన తర్వాత ఆ మొక్క అక్కడి నుంచి వెళ్ళిపోద్దా? నువ్వు ఆ పొలంలోంచి వాళ్ళ గట్టుకానించి నన్ను పీకొచ్చావు, నేను ఇక్కడనే ఉండను, అక్కడికే పోతాను, అక్కడ మా వాళ్ళు ఉన్నారు, మా కుటుంబస్తులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, మా శ్రేయభిలాషులు ఉన్నారు, మా ఇంటి పేరటోళ్ళు ఉన్నారు, మా రక్త సంబంధులు ఉన్నారు, మా ఇరుగు పొరుగు వారు ఉన్నారు, నాతో కలిసి పనిచేసేవారు ఉన్నారు, నాకు తెలిసిన వారు ఉన్నారు, అక్కడ పోతానంటదా? ఆ మొక్క వెళ్తుందా? ఎక్కడుంటుంది? మనం ఎక్కడ పెట్టామో అక్కడ. అంటే నిన్ను ఎక్కడైతే, ఏ సహవాసంలో, ఏ మందిరంలో దేవుడు నిన్ను నాటాడో నువ్వు అక్కడే ఉండాలి. అక్కడ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లు. నువ్వు ఈ మందిరంలో నాటబడ్డావు. హెబ్రోను సహవాసము, బేతేలు ప్రార్థనా మందిరంలో దేవుడు నిన్ను నాటాడు ఒక విశ్వాసిగా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండడం వల్ల నీకు కలిగేది ఏంటంటే నీవు వర్ధిల్లుతావు. వర్ధిల్లాలి. మన దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, దేవుడు మనల్ని దీవించాలని, మన కుటుంబాల్లో మన బిడ్డల పక్షంగా, మన కుటుంబ పక్షముగా దేవుడు మేళ్ళు చేయాలి. రాబోయే దినాలలో ఇర్మియా 31:17లోనా ఏమంటాడు? రాబోవు కాలమునకు నీకు మేలు కలుగున నమ్మకం నాకు ఉన్నదని చెప్తాడు. ఇర్మియా 31:17 అనుకుంటా. కాబట్టి మనకి ఏముండాలి? మనకి రాబో కాలములో, రాబోయే రోజుల్లో, రాబోయే దినాలలో నా పక్షంగా, కుటుంబపక్షంగా దేవుడు నాకు మేలు చేస్తాడనే నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకం ఉండాలంటే నువ్వు ఎక్కడుండాలంటే దేవుని మందిరములో నాటబడిన వాడిగా ఉండాలి. అలా ఉండటం వల్ల నీవు వర్ధిల్లుతావు. ఇది మొదటి సంగతి. రెండవది చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము. త్వరగా ఆదికాండం 39వ అధ్యాయము. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను కనుక చాలు. ఇప్పుడు మనం వర్ధిల్లాలంటే ఎవరుండాలి మనతో? చెప్పండి, ఎవరుండాలి?
అందరూ చెప్పండి అమ్మా, అందరూ ఒకసారి చెప్పండి. దేవుడు తోడై ఉంటే వర్ధిల్లుతాం. అంతేనా? మన పిల్లలు బాగా చదువుకుని అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళారు అనుకోండి, జాగ్రత్త వినండి. వెళితే మనం వాళ్ళ దగ్గర ఉంటామా? వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కొన్ని వేల మైళ్ళ దూరంలో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, ఇంకా చాలా దేశాలు వెళ్తున్నారు, అక్కడ ఉన్నారు. మనం ఎక్కడున్నాం? ఇప్పుడు వారికి తోడుకునేది ఎవరు? దేవుడే. ఎందుకని? మన దేవుడు సర్వవ్యాప్తి, అన్ని స్థలములలో ఉండగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. ఇక్కడున్నాడు, అన్ని ప్రదేశాల్లో ఉన్నాడు. మనం ఇక్కడ ఆరాధిస్తున్నాం, ప్రపంచమంతా ఆరాధిస్తున్నారు. అందరి ఆరాధనలపై ఆయన కనుదృష్టి ఉంది. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, మనుష్యులం కాబట్టి మనకు కొంతవరకే పరిమితి, కానీ దేవుడికి అపరిమితమైనటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అక్కడుంటాడు, ఇక్కడుంటాడు, వారికి తోడుగా ఉంటాడు, మనకు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో వారు వర్ధిల్లుతారు. ఒక మాట చెప్పి ముందుకెళ్తా. యోసేపు ఐగుప్తుని ఇంటిలో బానిసత్వం చేస్తున్నాడు. జాగ్రత్త వినండి, మనందరూ తెలిసిన సంగతి. బానిసత్వం చేస్తుంటే పని చేస్తున్నాడు అంటే ఇంట్లో, ఐగుప్తుని పోతీఫరు ఇంట్లో. ఆ పని చేస్తుంటేనంట యజమాని యోసేపుని గమనిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? యోసేపుని గమనిస్తున్నాడు, ఏం చేస్తున్నాడని. యోసేపు ఎలా చేస్తున్నాడంటే, ఇద్దరు ముగ్గురు కలిసి చేసే పని ఒక్కడే చేసేస్తున్నాడంట. ఇప్పుడు సపోజ్ ధాన్యం వచ్చింది, ఇంటికి దించాలి, ఇద్దరుంటే గంట పడద్ది, ఒక్కడైతే 2 గంటలు పడుద్ది. కానీ యోసేపు ఒక్కడే గంటలో ధాన్యం దించేస్తాడు. తుడవాలి ఒక్కడే మొత్తం దుడిచేస్తాడు 10 నిమిషాల్లో. అంటే అతను ఆ ఐగుప్తుడైనటువంటి ఆ పోతీఫర్ అంట యోసేపును చూస్తున్నప్పుడు యోసేపుతో పాటు ఒక మనిషి ఉండి పని చేస్తున్నారంట. ఇద్దరు కలిసి పని చేస్తున్నారంట. అది దేవుడు ఆయన మనోనేతను తెరవడం ద్వారా ఇద్దరు కలిసి పని చేస్తున్నట్టు యోసేపుని చూసి ఆశ్చర్యపోయాడట. ఇదేంటి, నేను ఒక్కడే పెట్టుకున్నాను కదా, కానీ ఇద్దరు పని చేస్తున్నారు. ఎవరు తోడుకున్నారు? దేవుడు తోడుకున్నారు. అందుకనే పనులన్నీ త్వరగా అయిపోతున్నాయి, పనులన్నీ మేలుకరంగా జరుగుతున్నాయి, పనులన్నీ దీవెనకరంగా జరుగుతున్నాయి, పనులన్నీ త్వరగా అయిపోతున్నాయి. అతనికి ఎంత ఆశీర్వాదం వస్తుంది. ఈ వ్యక్తి, ఈ మనిషి దేవుని సంబంధి. ఇతను బానిసగా తీసుకొచ్చుకున్నాను కానీ ఇతడు నా ఇంటికి యజమానుడు. అందుకని తన భార్యను తప్ప కుటుంబం అంతా ఆయనకు అప్పగించాడు. ఇంట్లో ఏముందో ఏమి లేదో ఆయనకి తెలియదు. కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా ఉంటే, దేవునికి ఇష్టమైన జీవితం మనలో ఉంటే, మనలను బట్టి వేరే వాళ్ళు కూడా వర్ధిల్లుతారు. మనము వర్ధిల్లుతాం, మనతో పాటు వేరే వాళ్ళు వర్ధిల్లుతారు. ఆ విధంగా పోతీఫరు కుటుంబము లేక ఇల్లు ఆశ్రయించబడింది యోసేపుని బట్టి, యోసేపుని బట్టి దీవించబడింది. యోసేపులో దేవుడున్నాడు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు తలగా ఉంచాడు. ఒకవేళ ఆ ఇంట్లో బానిసే కావచ్చు కానీ మొత్తం ఆయనే జయించేవాడు. ఆ తర్వాత ఖైదులోకి పోయాడు. ఖైదులోకి వెళ్ళిన తర్వాత ఖైదు యొక్క సూపరింటెండెంట్ కూడా, జైలు సూపరింటెండెంట్ కూడా ఆయనకే బాధ్యతలు అప్పగించాడు. అక్కడ కూడా తలగా ఉంచాడు. ఆ తర్వాత ఫరో యొక్క దగ్గర తీసుకుపోయినప్పుడు, ఫరో ఎదుట నిలబడినప్పుడు ఆయనకి ఇష్టం కలిగింది, కలభావం చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పేరుకే నేను ఫరో, నీ సెలవు లేకోకుండా ఒకడు కాలు ఎత్తకూడదు, చెయ్యి ఎత్తకూడదు, అంటే ఏ పని కూడా నీ సెలవు లేకుండా చేయకూడదు. ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు యోసేపుకి ఎలా వచ్చినాయి? దేవుడు తనకు. కాబట్టి మన జీవితాలలో కూడా దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని ప్రేమించేవారుగా ఉంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేమును ప్రేమించాలి. యెరూషలేమనగా దేవుని మందిరం, యెరూషలేమనగా దేవుని నివాస స్థలం, యెరూషలేమనగా దేవుని అభిషేకించిన రాజు నివాస స్థలం, దేవుడు కోరుకునే స్థలం. కాబట్టి యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి. యెరూషలేము కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము కొరకు మనం ఏం చూస్తూ వచ్చాం? మొదట దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. రెండోది దేవుడు తోడైన వారు వర్ధిల్లుతారు. మూడోదిగా చూడండి, కీర్తన 72:7 త్వరగా ముగిస్తాను. కీర్తనలు 72:7.
ఆ, ఆ, 72:7లో మనం ఏం చూస్తూ వచ్చామంటే, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. కాబట్టి చంద్రుడు సూర్యుడు ఆయన చేత నియమించబడిన వారు, వాళ్ళే దేవతలు కాదు. వాళ్ళు కొంతకాలానికి వెళ్ళిపోతారు. ఆకాశం నుంచి సూర్యుడు చంద్రుడు ఆ అకాలపు చెట్టు పండు రాలినట్టు రాలిపోతారు. పేతృపత్రికలు ఆ మాట చెప్తూ వస్తాడు, 2వ పేతృపత్రికలు. కాబట్టి వాళ్ళు ఒక దినం వెళ్ళిపోతారు. కానీ ఆయన ఎప్పుడు ఉండేటువంటి వాడు. కాబట్టి ఏం చెప్తాడంటే, నీతిమంతులు వర్ధిల్లుతారు. ఎవరు వర్ధిల్లుతారు? నీతిమంతులు. మనం నీతిమంతులం. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు, పరిశుద్ధులుగా చేశాడు, ఆయన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం వర్ధిల్లాలి అంటే యెరూషలేము క్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది 3వది. 4వది చూడండి, 1 సమూయేలు 2:26. త్వరగా 1 సమూయేలు 2:26. ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును. ఇప్పుడు మనం వర్ధిల్లాలి అంటే మనకేం కావాలి? దేవుని దయ. చాలామంది బాగున్నావా, ఎలా ఉన్నారంటే ఏమంటారు? ఆ మాట సమాధానం చెప్తారు. ఏమంటాం? దేవుని దయ వల్ల బాగున్నా. అంతేనా? అన్న నీ దయ వల్ల బాగున్నానంటావా? ఇప్పుడు నన్నే బ్రదర్ అడిగాడు, అన్న బాగున్నారా అని. ఏమనాలి? తమ్ముడు నీ దయ వల్ల బాగున్నానంటానా? అనం. ఎవరి వల్ల? దేవుడి దయ ఉండాలి. మనము వర్ధిల్లాలి, మనం ఆశ్రయించబడాలి, దీవించబడాలి అంటే మనకేముండాలంటే దేవుని దయ. రెండోది మనుషుల దయ కూడా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కూడా ఒక మాట ఏం చెప్తూ వచ్చారంటే, ఆయన మనుషుల దయందును, లోక 2:52 మాట చెప్తాడు. యేసు మనుషుల దయందును, దేవుని దయందును, వయసు యందును, జ్ఞానమందును వర్ధిల్లు. కాబట్టి మన పిల్లలు కానీ మనము కానీ వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా వర్ధిల్లాలి అంటే మనకెవరి దయ ఉండాలి? దేవుని దయ ముఖ్యంగా ఉండాలి. తర్వాత చూడండి, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యోహాను 3వ పత్రిక, ప్రకటన నుంచి 3వ పుస్తకం. ప్రకటన, దాని ముందు యోధ, దాని ముందు 3వ యోహాను పత్రిక ఉంటుంది. చదువు. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము వర్ధిల్లుచు. చాలు. ఇప్పుడు మనం ఏం వర్ధిల్లాలి మనలో అంటే ఆత్మీయత వర్ధిల్లాలి, లేక మన ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన కార్యాలు మన జీవితాలలో చేస్తే మనం వర్ధిల్లుతాం. అప్పుడు ఆత్మ వర్ధిల్లుతుంది, శరీరం నశిస్తుంది. మనం శరీర సంబంధమైన కార్యాలు చేసామనుకో మనలో ఉన్న ఆత్మ నశించిపోద్ది, అది అభివృద్ధి చెందదు, వర్ధిల్లదు, శరీరం డెవలప్ అవుతుంది. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి, మనకు తెలుసు కదా. 1 యోహాను 2:16 చెప్తాడు కదా. 1:16, 2:16 అంటాడు, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, దేవుడు. కాబట్టి శరీర కార్యాలు గలతీ పత్రికలు కూడా చెప్తాడు. కాబట్టి శరీర సంబంధం డెవలప్ అవుతేనేమో ఆత్మ నశించిపోతుంది, ఆత్మ సంబంధమైన కార్యం డెవలప్ అయితే శరీర కార్యాలు కాబట్టి మనం వర్ధిల్లాలి అంటే, దేవుని చేత ఆశ్రయించబడాలంటే ఆత్మ సంబంధమైన కార్యం మనలో వర్ధిల్లాలి. తర్వాత చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:13. 3:13. ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగా. కాబట్టి ఇప్పుడు మనకేముండాలి? వర్ధిల్లాలంటే ఏముండాలి చెప్పండి? ప్రేమ. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలగండి. మీరు ఏ కార్యం చేసినా ప్రేమతో చేయమన్నాడు.
మనకు మొదటి కోరింది 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించి రాస్తాడు. కాబట్టి అన్నిటికీ మించింది ఏంటంట? ప్రేమ. కాబట్టి ప్రేమ ఉండాలి. మనం ప్రేమ లేని వారుగా ఉంటే మనం వర్ధిల్లలేము. ప్రేమ లేని వారుగా ఉంటే ప్రభు వల్ల మనం తీసుకోకూడదు. కాబట్టి మనం ప్రేమించే వరకు ఉండాలి. ఆ తర్వాత యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చూడండి, ఇంకొక మాట మనం చూస్తున్నప్పుడు 7 విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? మొదట 92:13లో దేవుని మందిరం నాటబడిన వారు వర్ధిల్లుతారు. ఆదికాండం 39:2లో దేవుడు తోడై ఉన్నవారు వర్ధిల్లుతారు. కీర్తన 72:7లో నీతిమంతులు వర్ధిల్లుతారు. యోహాను 3వ పత్రిక 1:2లో ఆత్మ అభివృద్ధి పొందినప్పుడు ఆత్మీయంగా మనం వర్ధిల్లుతాం. 5వదిగా మొదటి దశలోనిక పత్రిక 3:13 ప్రకారం ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి 5 విషయాలు మీకు నేను చెప్తూ వచ్చాను. కాబట్టి వీటిని మనం పరీక్షించుకుందాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ప్రార్థనాపరులుగా ఉండాలి. మనందరికీ తెలిసినట్లుగా మన దైవజనుడైనటువంటి భగత్ సింగ్ గారికి ఉన్నటువంటి పేరేంటి? ప్రార్థనాపరు. ప్రార్థన మీద హెబ్రోను కట్టాడు ఆయన. మనుషుల సహాయం కొరకు, మనుషుల యొక్క డబ్బులు తీసుకునే, కానుకలు తీసుకునే, సందాలు తీసుకునే హెబ్రోను కట్లా. ఆ స్థలం ఇస్తానన్న ఆయనతో కూడా సంవత్సరం పాటు నాకు వద్దన్నాడు. సంవత్సరం పాటు ఆయన, అయ్యా నాకు దేవుడు చెప్పాడు నువ్వు స్థలం తీసుకోండి, నాకొద్దు. సంవత్సరం ఆయన ప్రార్థన చేశాడు, ఈయన ప్రార్థన చేశాడు. తర్వాత ప్రభు సమాధానం ఇచ్చి తీసుకోమంటే తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఏమంటారంటే, ఆయన గురించి 3 మాటలు ఏమంటాడు? సుఖములో ప్రార్థించు, కష్టములో ప్రార్థించు, అవసరతలో ప్రార్థించు, సమయంలో అసమయం ఎప్పుడు కూడా ప్రార్థన. నీకేది కావాల్సి వచ్చినా ఏం చేయాలంటే ప్రభువుని అడుగు, ప్రార్థించి. మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే దేవుడు మనం వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరం మొదటి నెల మొదటి ప్రభు దినాన ప్రభు బలం తీసుకునేటువంటి వారిగా మనకు ఉండవలసినటువంటి ఏంటంటే 5 లక్షణాలు చెప్తూ వచ్చాను. మనం దేవుని మందిరంలో నాటబడాలా, ప్రేమ కలిగి ఉండాలా, దేవుని దయ కలిగి ఉండాలా, ఆత్మ సంబంధమైన కార్యాలు కలిగి ఉండాలా. ఇలాంటి గుణ లక్షణాలు మనలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటిది కడవరకు మనం కొనసాగించాలి. అది ఆయన శరీరం రక్తం చెప్తూ వచ్చాను. కాబట్టి జ్ఞాపకం చేసుకొని మనమే పరీక్షించుకొని ప్రభు వలలో యోగ్యముగా పాలు పొందుదుముగాక. అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ప్రభు వలకు మనం సిద్ధపరచనుగాక. కాబట్టి ఎవరైతే ప్రభు యొక్క బలం తీసుకుంటారో అటు వారు మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. మా